హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దోశలకి నానబెట్టాను అనమాట. పొట్టుతో మన ఊర్లో ఉంటాయి కదా మినువులు, ఆ మినువులు డైరెక్ట్గా అయితే నానబెట్టాను అనమాట పప్పు. దాంట్లో కొద్దిగా శనగపప్పు, కొద్ది కందిపప్పు, మళ్ళీ మెంతులు, శనగలు అయితే వేసాను అనమాట. రైసు నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మనం మిక్సీలో కూడా పట్టొచ్చు, కానీ పప్పు అంతగా అవ్వదు కదా అనమాట. అందుకోసమని గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో వేసే ముందు అయితే ఫస్ట్ మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనమైతే పప్పు అయితే వేసుకోవాలన్నమాట. ముందుగా అయితే వాటర్ పోయకుండా పప్పు వేస్తే స్ట్రక్ అయిపోతుంది. ఈ విధంగా అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ మనకి సరిపోయే అంత వాటర్ పోసి పప్పునైతే గ్రైండర్ పట్టుకోవాలన్నమాట. దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. టైట్ చేస్తే పప్పు తొందరగా మెదుగుతుంది, మెత్తగా మెదుగుతుంది. మనం గ్రైండర్లో వేసిన దానికి మిక్సీలో పట్టిన దానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో గ్రైండర్లో వేస్తే ఏంటంటే మనకి పప్పు బియ్యం మనం ఎంతైతే వేసినామో అంతే మిక్సీలో వేస్తే అంతే వస్తుంది పప్పు పిండి. మనం గ్రైండర్లో వేస్తే మాత్రం చాలా డబల్ అయితే వస్తుందన్నమాట. దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మెంతులు వేసాము, కందిపప్పు వేసాము, శనగలు వేసాము కాబట్టి ఎప్పుడు నేను సద్దలు వేస్తా దోశ పిండికి. ఈసారి సద్దలు అయిపోయినాయి అని చెప్పేసి కొన్ని పల్లీలు, కొద్ది కందిపప్పు అయితే వేసాను అనమాట. చాలా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. చూసారా పప్పు అయితే ఎంత మెత్తగా చాలా క్విక్గా మెదిగిందనమాట. పిండి మెదిగిందో లేదో చూసుకొని ఇక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా చూసుకొని తీసుకుంటాను అనమాట. దోశలకి గుంత పొంగనాలకి కూడా నాకు సరిపోయే విధంగా అయితే నేను చూసుకుంటాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, తీయడానికి రాలేదు కాబట్టి నేను ఎత్తిన తర్వాత ఇక పిండి అయితే చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకొని ఈ విధంగా తూడ్చి ఆరబెట్టుకొని ఇక్కడున్న కవర్ ఉంది కదా దాన్ని అయితే పెట్టుకుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.